హాయ్ ఫ్రెండ్స్, ఆయన ఎవరన్నా సీమరాజు అంట. ఏ సీమకు సీమరాజు మరి? సీమలు పడ్డానికి సీమరాజు అయిండో, సీమలందరూ కలిసి ఆయన రాజుని చేశారు. కానీ ఆ మహానుభావుడు సీమరాజు గారు ఆమె శ్యామల గురించి ఈరోజు మా టాపిక్లో మాట్లాడారు. నాయన సీమరాజా, ఆమె వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఆమెకు ఒక హోదా ఉంది. ఎవరినైనా ఏ పార్టీనైనా విమర్శించే అధికారం వైఎస్ఆర్ పార్టీ ఆమెకి కల్పించింది. నువ్వేదో ఆ కేఏ పాల్ గారి మెల్ల ఆయన కండ మెల్ల వేసుకొని వచ్చి నేను జగన్ని తిడతాను, నేను టీడీపీని పొగుడుతాను. ఎవడికి వచ్చిందయ్యా? నువ్వు ఎవడిని పొగుడుకుంటే ఎవడికయ్యా? చూస్తే నచ్చితే 10 మందిని యూట్యూబ్ వీడియోలు 10 మంది చూస్తారు, లేదా ఒక 1000 మంది చూస్తారు. అంత మాత్రానికి నువ్వు ఏం పోటుగాడు? నువ్వు టీడీపీ నచ్చుతావు కాబట్టి నీ వీడియోస్ టీడీపీ వాళ్ళు చూస్తారు. నువ్వు వైసీపీని తిడుతున్నావు కాబట్టి వైసీపీ వాళ్ళు నీ వీడియోస్ పక్కన పెట్టేస్తారు. ఇంత మాత్రానికి పెద్ద రోజు వచ్చి శ్యామల అట్ట చేసింది, రోజా అట్ట చేసింది, ఇంత అవసరం ఎందుకురా? తిక్కల తెలివితేటలు ఉన్నోడివైతే, అసలు తెలివి కల్లోడివైతే నువ్వు రాజకీయంగా విమర్శించాలనుకున్నప్పుడు నువ్వు డైరెక్ట్గా టీడీపీ కండ మెల్ల వేసుకొని డైరెక్ట్గా విమర్శించు, దాని తప్పే ఉంది. మళ్ళీ దానికి కోసం కేఏ పాల్ గారు కండ వేసుకోవటం, ఏదో అది మళ్ళీ వైసీపీ అని బిల్డప్లు. ఆ కండ వేసుకోకపోతే నీ వీడియోస్ చూసేవాడు దిక్కు దివాన్ లేదు. అంత మాత్రానికి నేను సీమరాజుని పోటుగాడిని. నీ భజన నువ్వు చేసుకో సామే. ఎందుకు నీ వీడియోస్ కోసం నువ్వు ఏదో నీ 4 రూపాయలు సంపాదించుకోసం అవతల పార్టీని తిడుతున్నావు? తిట్టుకో. అంత మాత్రానికి నువ్వేదో దేశాన్ని ఏదో ఉద్ధరించి నువ్వేదో దేశాన్ని బాగు చేసేవాళ్ళగా మాట్లాడుతావే. దేనికి? నీ ఏదో నీ రాజకీయ భవిష్యత్తు పెంచుకోవడం కోసమే నువ్వు, లేదా నీవు యూట్యూబ్ ద్వారా 4 రూపాయలు సంపాదించుకోవడమే నువ్వు చేస్తా అనడానికి, వీడియోస్ చేయడానికి. అదే వీడియోస్ రూపాయి డబ్బులు రావని చెప్పు, నీకేం జీలబెట్టి చేస్తావా? పోయి నీ పని నువ్వు చేసుకోవాలా. ఇది ఒక వ్యాపారం సమయం. యూట్యూబ్ రాజకీయం ఒక వ్యాపారం అంతే. నువ్వు దాంట్లో ఏదో మెల్ల కండ వేసుకొని మాట్లాడుకుంటున్నావు అంతేగాని నువ్వేదో గొప్ప ఈడు సురుడు కాదు. తెలుసుకొని మాట్లాడుకో. వయసు రావటం కాదు.